ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే యమునోత్రి నుంచి గంగోత్రి దగ్గరికి అయితే వచ్చినాం. పొద్దున 3 o'clockకి స్టార్ట్ అయితే ఇప్పుడు నైట్ అయింది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే యమునోత్రి నుంచి గంగోత్రికి వచ్చే దారిలో. అయితే మేమైతే ఇప్పుడు గంగోత్రికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అయితే గంగా నది పుట్టింది. ఇప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే గంగోత్రి దగ్గర వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయైతే తెలియదు. మేమైతే పైనకి వెళ్ళగానే చెప్తాం, సరేనా? ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. యమునోత్రిలో దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మేము గంగోత్రికి బయలుదేరాము. ట్రాఫిక్ జామ్ వల్ల అయితే చాలా లేట్ అయింది. వచ్చే వరకు నైట్ అయింది. టెంపుల్ తెరిచి ఉంటుందో మూసుంటుందో అని భయంతో వెళ్ళాము. ఇక్కడ ఉన్న వ్యక్తులను అడిగితే 9 o'clock వరకు ఉంటుందని చెప్పారు. మేము ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. యమునోత్రి లాగా ట్రెక్కింగ్ అయితే లేదు. 1 kilometer అలా నడిస్తే టెంపుల్ అయితే వస్తుందని చెప్పారు. ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, దారిలో అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే గంగోత్రి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే గంగోత్రి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి, మెయిన్ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే గంగా నది దగ్గరికి అయితే వచ్చేసాం. గంగా నదికి వచ్చాం. గంగా వాటర్ అయితే ఐస్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. गंगा जी आई थी सबसे पहले. गंगा जी, हाँ, ये भगीरथ जी है. ये भगीरथ तपस्थली है. इस पे टच करके अपने पितरों का स्मरण करना है, ठीक है? और जो भी दान देना है वो पितरों के निमित्त यहीं पे दिया जाता है. पितरों अपने पितरों का स्मरण करना है. पितरों के निमित्त जो दान देना है वो वहाँ భగీరథుడు తపస్సు చేసిన ఆలయంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. పూర్వీకుల నుండి వచ్చిన పాపాలు అయితే ఈ ఆలయంని దర్శించుకోవడం వల్లనైతే వెళ్ళిపోతాయని చెప్పారు. వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. చూడండి, భగీరథుడు ఈ ఆలయంలోనే ఘోరమైన తపస్సు చేశాడు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల యొక్క పాపాలను కడగడానికి దివిలో ఉన్న గంగను భూమిపైకి తీసుకురావడానికి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. చేసినప్పుడు గంగమ్మ తరలి వస్తుంటే అలజడికి భూమి ఎలా బద్దలవుతుందో అని భయపడి మళ్ళీ మహాశివుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు మహాశివుడు జటాజూటంలో బంధించుకుంటూ గంగను నెమ్మదిగా ఒక చిన్న పాయలాగా ఇక్కడ వదిలిపెట్టడం అయితే జరిగింది. అందువలన గంగ నెమ్మదిగా ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న గంగా నదిని భగీరథి అని కూడా పిలుస్తారు. గంగా, యమున, సరస్వతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. కాళికాదేవి, దుర్గామాత అమ్మవారి స్వరూపాలు ఇవన్నీ చూడ. ఈ విధంగా గంగా నదిలో కాలు చేతులు కడుక్కొని అక్కడ ఉన్న భగీరథుని టెంపుల్ని దర్శించుకొని పక్కన ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని అయితే దర్శించుకొని మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది గంగోత్రి ఆలయము, గంగామాత ఆలయము. ఈ ఆలయంలోనే అమ్మవారు ఉంటారు. దర్శనం కోసం అయితే చాలా మంది ఉన్నారు. చూడండి,
గంగోత్రికి అయితే చేరుకున్నాం. ట్రెక్కింగ్ చేసి అయితే 1 కిలోమీటర్ ఉంది ట్రెక్కింగ్, చాలా దూరం ఉంటా అనుకున్నాం. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. ఇక్కడైతే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అక్కడైతే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చరిత్ర అతి కష్టం మీద అయితే రెండో ధామైన గంగోత్రి ధామ్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే గంగోత్రి ధాము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దర్శనం కోసం అయితే చాలామంది ఉన్నారు. 9 గంటల వరకు దర్శనం ఉంటుంది అని చెప్పారు, అందువల్ల మేమైతే ఉన్నాము. ఇప్పటికి కూడా చాలామంది లైన్ కట్టి ఉన్నారు. చూడండి గుడి దగ్గర ఎంతమంది ఉన్నారో. మేము కూడా లైన్లోకి వెళ్ళేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి. ఈ విధంగా రెండో ధామైన గంగోత్రి ధామ్లో దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.